జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు సంబంధించి గానియండి, లేపోతే పీపీపీ పద్ధతిలో ఏదైనా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తేవాలి, లేదా మెడికల్ కాలేజీలు ఎంతోమందికి ఉపయోగపడే విధంగా చేయాలి అన్నా గాని, దాన్ని లేనిపోని రాద్ధాంతం చేసి, అసలు మా కాలేజీలో 17 మెడికల్ కాలేజీలు కట్టాం. వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటున్నారు. అసలు 50% మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం అని చెప్పి, దాని ద్వారా గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ కోటాలో ఎన్నిచ్చారు, లేపోతే మేనేజ్మెంట్ కోటాలో ఎన్నిచ్చారు, ఇవన్నీ చెప్పకుండా బయటికి మాత్రం ప్రజలను మభ్యపెట్టాలంటే జనాలంత అమాయకంగా ఉన్నారంటారా? ఈరోజు ఆ మెడికల్ కాలేజీల వ్యవహారం ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉందో 17 కాలేజీలు తెచ్చారు, ఓకే. దాని గురించి ఓకే అనుకుందాం కాసేపు. అయితే ఈ 17 కాలేజీలు ఏదైతే ఉందో ఇవి కట్టాల్సింది ఎవరు? ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే కట్టాలి. దట్ ఈజ్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కట్టాలి. సో ఇక్కడ మనకున్నటువంటి ఏదైతే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయో అవి లేవు అసలు. ఈ ఫండ్స్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళని తీసుకొని, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని వాళ్ళని భాగస్వామ్యం చూసుకొని మనం ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేపట్టి దాని ద్వారా కూడా రేపటి రోజున ఏ విధంగా ఇస్తారంటే ఈ గవర్నమెంట్స్ ఏదైతే కాలేజ్ కట్టిన తర్వాత ఏబీసీ కేటగిరీలోనే ఇస్తారు. అంతే తప్ప అన్నీ కూడా తీసుకెళ్ళి కాలేజెస్ ఎక్కడ కూడా ఈ సీట్లని అమ్ముకునేవి జరగదు అసలు ఎప్పుడు కూడా. మెడికల్ కౌన్సిలింగ్ ప్రకారమే వీటన్నిటికి కూడాను జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన ఎక్కడ కూడా ఫ్రాడ్ చేసేది లేదు ఇందులో ఎక్కడ కూడాను. అంత ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే ఆగిపోయి ఉందో కాలేజెస్ కట్టలేకపోతున్నారో వాటిని కట్టాలంటే మరి ఎవరో ఒకరికి రావాలి కదా ముందుకి. కాబట్టి ఆయన గారు ఆ స్టెప్ తీసుకున్నారు. అంతే తప్ప ఇందులో ఎక్కడా కూడాను బ్యాడ్ అయితే లేదు, అంత కరెక్ట్గానే జరుగుతుంది. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. ఎక్కడా కూడా పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఈ రోజున మళ్ళీ అదేదో కాడెత్తుకోవాలి మొదటి నుంచి అన్నట్టుగా ఈయన ఈ వయసులో కూడా ఏదో ఒకటి చేయాలి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలని ఈయన ప్రయత్నాలు చేస్తుంటే దాని మీద కోటి సంతకాల సేకరణ చేయాలన్నాడు. ఈ రోజే ఆయన లండన్ ప్రయాణం అని చెప్పి అంటున్నారు. మరి కోటి సంతకాలు ఎవరు సేకరిస్తారు? ఈ లండన్ ప్రయాణం ఎట్లా చూడాలి? ఇదంతా గమనిస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకున్నారు. పబ్లిక్ అందరికి తెలుస్తున్న ఉన్న విషయమే కదా అది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఎంత అహర్నిశల శ్రమ కష్టపడుతున్నారు, అలాగే మన లోకేష్ సార్ గారు కూడా ఎంత కష్టపడుతున్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బోండాబొమ్మ గారు కూడా ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళంతా కూడాను కష్టపడుతున్నారు. ఇక్కడ ఫండ్స్ లేకుండా కూడాను ఏపీని ముందుకు తీసుకెళ్ళాలని ఎంతో కష్టపడుతున్నారు. సో వీటిల్లో ఈ కష్టంలో ఇక్కడ లేవు కాబట్టి ఫండ్స్ ఎవరినైనా ప్రైవేట్ భాగస్వాములు కానివ్వండి, లేదా ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరినైనా కానివ్వండి వాళ్ళని తీసుకొని ఈ ఏపీని ముందుకు తీసుకెళ్ళడమే వాళ్ళ ఉద్దేశం. అంతే తప్ప దీంట్లో ప్రతిదానికి కూడాను రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టడం తప్ప వేరేదేం లేదు. ఇది చివరిగా సార్, అంటే ఈరోజు సంవత్సరంన్నర కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అయితే అమలు చేస్తా ఉన్నారో, సంక్షేమ పథకాలు, పెద్దవాళ్ళ పెన్షన్లు కానివ్వండి, పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, లేదా రైతులకు అన్నదాత సుఖీభవ అని కానివ్వండి, మొన్న ఈ మధ్య చెప్పకపోయినా కూడా ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 ఆర్థిక సాయం ప్రకటించడం కానివ్వండి, స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇట్లా చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారంటారా? మీ అభిప్రాయం ఏంటి? 100% ప్రతిదీ కూడా చెప్పినవి చేస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడాను ఏ ఇబ్బంది లేదు. అందరికి కూడా మేలు జరిగే విధంగానే ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే ముందుకు ఇంకా తీసుకెళ్తున్నారు. దానికోసమే ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎవరైనా ఫండ్స్ కానివ్వండి, ఆ విధంగా తీసుకెళ్దామని ముందుకు చేస్తున్నారు. 100కి 200% వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్, అసలు అదైతే సూపర్. అసలు నన్ను అడిగితే చాలా వరకు మీరు ఆలోచిస్తే మెడికల్ పరంగానే కానివ్వండి, లేదా వస్తువుల పరంగా కానివ్వండి, వెహికల్స్ పరంగా కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా జిఎస్టీ బెనిఫిట్స్ పొందుతున్నారు ఇప్పుడు పబ్లిక్. సూపర్. ఇంకా అంతకంటే ఇంకా ఎవరు చేస్తారు? కేంద్ర రాష్ట్ర సహకారాలతో చాలా ముందుకెళ్తున్నారు. 100కి 200% వర్క్ చేస్తున్నారు. ఎక్సలెంట్. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టకపోయినా కూడా మేము కట్టేసాం, లేకపోతే ఈ పీపీపీ పద్ధతి ద్వారా కాలేజీలని మళ్ళీ కట్టాలి, దానికి సంబంధించిన ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవి ఈ పీపీపీ పద్ధతి ద్వారా ప్రభుత్వం ముందుకు వస్తే ఏదో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తున్నారని చెప్పి గొగ్గోలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన పర్యటన కూడా అక్కడ ఏమీ కట్టలేదండి. మెడికల్ కాలేజీలు గోడలు కూడా లేవు అవి. ఆయన ఏదో వెళ్ళి ఇప్పుడు ఏదో ఒక డ్రామా చేసి వెళ్ళి నర్సీపట్నం వెళ్ళి ఒకలా ఆయన మీద చాలా బ్యాడ్ వచ్చిందనమాట. ఈ అవినీతిలో ఒకటి బాగా కల్తీ మద్యం వాళ్ళే. దానివల్ల మళ్ళీ ఆయన పేరు ఎక్కడ మళ్ళీ వస్తుందని ఈలోపు మెడికల్ కాలేజీల మీద వచ్చి పీపీ విధానం చేసి ప్రైవేట్లో పరం చేస్తారని వాళ్ళు ఏదో ఇది చేస్తాండ్రు, పెద్ద హంగామా చేస్తాండ్రు. అదంతా డ్రామా. అందులో ఏమి లేదు. అక్కడ ఒక్క కాలేజీ కట్టాడని లేదు. ఎక్కడ కట్టారు? రాజమండ్రి కట్టారా, లేకపోతే నర్సీపట్నం కట్టారా, మళ్ళీ శ్రీకాకుళం కట్టారు? ఎక్కడ లేవు. 15 కాలేజీలు అన్నారు. 15 కాలేజీలు ఎక్కడ కూడా ఏమీ లేవు. అన్నీ ఇది వాళ్ళకి దోసిపెట్టి కొన్ని కాంట్రాక్టులు, కొన్ని కోట్లు
దానివల్ల అవినీతి బయటపడుతుందని ఆయన ఇచ్చేసి ఆ డ్రామా చేసి రోడ్డు మీదకి వచ్చాడు, అంతే తప్ప ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ కళాశాలకు 500 కోట్ల దాకా ఖర్చు అవుద్ది, మిగిలిన 10 కాలేజీలు కట్టేది చంద్రబాబు గారు అంటున్నాడు ఆయన. నిజంగా 500 కోట్లే ఖర్చు అయ్యేలాగైతే ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి ఆయన సొంత ప్యాలెస్ కట్టుకోకుండా ఒక మెడికల్ కాలేజీ పూర్తిగా కట్టచ్చు కదండి. ఆ? సో అది జనాలు చూస్తున్నారు, ప్రతిదీ కూడా గమనిస్తున్నారనే ఆలోచన ఆయనకు ఉందంటారా? అది లేదు. ఆయన ఒక బాత్రూమ్ ఖరీదు 60 లక్షలు పెట్టాడంటే మరి అది ఆలోచించాలి జనాలు. అది అంతా ఆయనకి ఉండడానికి ఉన్న ఇద్దరు ప్రాణాలకి వాళ్ళకి అంత ప్యాలెస్లు అవసరమా? ఎక్కడుంటే ఏ ఊర్లు ఉంటే ఆ ఊర్లో ఒక ప్యాలెస్ పెడతాడు. ఎలాంటివి ఎవరు చంద్రబాబు ఇల్లు లేదు. ఇప్పుడు ఏదో మన చంద్రబాబు ఇప్పుడు రెండోసారి అయ్యబట్టే ఇక్కడ ఏదో ఉండవల్లో కట్టుకుంటాడు, కానీ అంతకుముందు ఇల్లు కూడా లేదు ఆయన. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడ బెంగళూరు ప్యాలెస్, చెన్నై ప్యాలెస్ అంత ప్రజాధనమే, కొన్ని కోట్లు ప్రజాధనం. అదే అశోక్ గజపతిరాజు గారు అన్నారు మెంటల్ హాస్పిటల్ పెడితే మంచిగా ఉంటుంది అది, ఇంకా అలాంటిది ఇదని చెప్పారు మరి రాజు గారు, మన గోవా గవర్నర్ గారు. అది పెడితే మంచిది, జనాలకు కూడా మంచి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిదానంగా అమలు చేసుకుంటూ వస్తుంటే, అంటే ఒకవైపు ఆటో వాళ్ళకి మొన్న మధ్య వాళ్ళకి సాయం, ఆర్థిక సాయం కానివ్వండి, లేకపోతే పిల్లలకి తల్లికి వందనం అని కానివ్వండి, పెద్దవాళ్ళ పెన్షన్లు కానివ్వండి, ఇట్లా ప్రతిదీ అమలు చేస్తున్నారనే కడుపు మంట అంటారా? లేకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జనాల్లోకి 5 ఏళ్లుగా సీఎంగా ఉన్న ఏ రోజు రాని వ్యక్తి ఈ రోజు జనాల్లోకి వచ్చి ఎందుకు గలాట గగ్గోలు చేస్తున్నారు? మీకు 15 నెలల్లోన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏంటనేది చూపెట్టారు. జనాల్లో మంచి సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. స్త్రీశక్తి పథకం, మొన్న ఆటో వాళ్ళు 15,000, దీపం పథకం, మళ్ళీ ఇది డిఎస్సి ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు మెగా డిఎస్సి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎన్ని అడ్డంకులు, కోర్టు అడ్డంకులు పెట్టినా సరే 17,000 పోస్టులు వేసి ఎంతమంది కళ్ళల్లో ఆనందం చూశారు. ఇవన్నీ వచ్చేసి ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఇవన్నీ ప్రభుత్వం మంచి ఇదవుతుందని తెలిసి రోడ్డు మీదకి వస్తాండి. ఇప్పుడు అంతకుముందు వచ్చి ఒక రోడ్డు మీదకి వస్తే ఒక సీఎం సాధారణ వ్యక్తినే వెళ్ళారు మొన్న. మేము ఇలాగే ఉన్నాం సాధారణ. అదే జగన్మోహన్ రెడ్డి అయితే షాపులు బంద్, పరదాలు కట్టి ఒక 5 కిలోమీటర్లు మూసుకొని వెళ్ళారు. దట్ ఈజ్ ద సీఎం, ది లెజెండరీ లీడర్ చంద్రబాబు నాయుడు. సో చివరిగా సార్, అంటే మీరు అన్నట్టుగానే గత 5 ఏళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అమ్మకాలు కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, కొంతమంది చనిపోయిన ఘటనలు కానివ్వండి, మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఇదేదో కల్తీ మద్యం ఈ ప్రభుత్వంలోనే ఏదో జరుగుతుందని చెప్పి బురద చల్లాలి. లేదండి, వాళ్ళే కల్తీ మద్యం. వాళ్ళు ఎలాగ ఓడిపోతున్న టైంలో, గెలుస్తారన్న టైంలో వాళ్ళు వచ్చి ఇటు ఇదనమాట. ఒక దీని మీద వచ్చి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డి, ఆయన ఇంకొక నాయుడు గారని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మళ్ళీ పెద్దిరెడ్డి అనుసరులు వచ్చారు, పథకం ప్రకారం వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి అవి. వాళ్ళు మళ్ళీ ఇది వెళ్తే ఈ టీడీపీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇదంతా ఇందులో ఉంటే మనకేమో ఎదురు లేదు, మనం అన్నీ మనకు సంబంధించిన బెల్ట్ షాపులు కానీ ఇచ్చేసి ఇలా చేద్దాం. ఆయన టైంలోనే జంగారెడ్డిగూడెంలో ఎంతమంది చచ్చిపోయారు? ఎప్పుడైనా వెళ్ళాడా? పలకరించాడా? ఒక దళిత డాక్టర్ని మాస్కులైనా చంపారు, ఎప్పుడైనా వెళ్ళారా? ఈరోజు ఒక దళిత యువకుడిని చంపి డోర్ అలా రోడ్డుని ఒకటి సస్పెండ్ చేశాడా? ఏమీ లేదు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మెడికల్ కాలేజ్ హంగామా చేస్తాను. అదంతా డ్రామా. Please subscribe to Leo News for more videos.